అందరికీ నమస్కారం. మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చినటువంటి నారా రోహిత్ గారి అభిమానులకి, సుందరకాండ సినిమా హీరో రోహిత్ అన్న మనిషి, రోహిత్ గారి వ్యక్తిత్వం కానీ మంచితనం కానీ కనిపించేంత కూల్గా ఉండడు. ఆయన దగ్గర ఎవరైనా ఒక గంట ఉంటే నీరసం వచ్చి పడిపోవాల్సిందే. ఎప్పుడు అట్లా నవ్విస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడిన మాటలు అవతలోడికి అర్థమైన తర్వాత ఒక గంట నవ్వుకుంటారు. అంత వీళ్ళిద్దరు కలిస్తే మనోజ్ అన్న రోహిత్ అన్న స్టోరీ అవసరం ఉండదు. ఏ డైరెక్టర్ అన్న ఒక 1 అవర్ షూట్ చేస్తే థియేటర్లో ఆడుతుంది. అంటే అంత పగలబడి నవ్వుకునే క్యారెక్టర్లు వీళ్ళిద్దరూ. మంచి నిజ జీవితంలో మంచి మిత్రులు. వాళ్ళ మిత్రుల సంఖ్యలో మేము ఉన్నందుకు, ఈ డయాస్ మీదకి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మా సోదరుడు సంతోష్. స్నేహితుల కోసం ఇందాక వెంకీ డైరెక్టర్ గారు చెప్పారు, అడగగానే ఒప్పుకున్నాడని. నిజ జీవితంలో కూడా మిత్రుల కోసం నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి సంతోష్. ఎంతోమంది స్నేహితులు ఎదుగుదలలో తను ఒక కారణం. ఇది వెంకీ కూడా చెప్పాడు. సుందరకాండ సినిమా ప్రారంభోత్సవం ఏ ముహూర్తానైందో కానీ రోహిత్ అన్న సంతోష్ ముహూర్తాలు కన్ఫర్మ్ అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఈ సినిమా చూస్తే ఎంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయో. మా నరేష్ అన్న, వెంకిది కూడానా? వెంకీ నన్ను పిలిచలేదు కాబట్టి నాకు తెలియదు. అదే మరి మా నరేష్ అన్న దాదాపు 15-16 సంవత్సరాల నుంచి ఒక సోదర భావంతో చూసేటువంటి ఒక నా ఆత్మీయ కుటుంబంలా ఇక్కడ అనిపించింది. వాసుకి గారు భర్త టీటీడీ బోర్డు మెంబరు కాబట్టి ఆమె కూడా మా ఫ్యామిలీ మెంబరే. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని, నారా రోహిత్ గారి సినిమాలు మీరు ఎప్పుడు చూసినా బోరు కొట్టవు. ఏ సినిమా అయినా సరే ఒక కొత్తదనంతో ఉంటుంది. అదేవిధంగా ఎవరు టచ్ అయినటువంటి పాయింట్ ఏ సినిమా అయినా సరే, మీరు ఓటీటీలో కానీ యూట్యూబ్లో కానీ ఏ సినిమా చూసినా ఇంకా చూడాలనిపించేటువంటి సినిమాలు. సుందరకాండ సినిమా మంచి సక్సెస్ కావాలి. మా మిత్రుడు సంతోష్కి డబ్బులు రావాలి, రోహిత్ అన్నకి మంచి పేరు రావాలి, వెంకీకి మళ్ళీ ఇంకా చాలా సినిమాలు రావాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనోజ్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వేదిక పైన ఉన్నటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోష్.